జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకు హాస్యంగా ఉండవచ్చు, సుమనకి అవసరంగా ఉండొచ్చు. స్వామీజీ వారు బానే కనిపెట్టారు. కానీ నాకు అక్కర్లేదనుకుంటున్నాను స్వామి. హే, అలా అంటావేంట్రా? భార్యాభర్తలు ఈడూ జోడుగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే కదా నిన్ను కన్నందుకు నేను స్థిమితపడేది. కరెక్టే గాని అశాంతి పేరుకుపోయిన మా మధ్య శాంతి ముహూర్తం వద్దమ్మా. ఇన్నాళ్ళు లేని ఆలోచన మా చెల్లికి ఎప్పుడెందుకొచ్చింది? రాకూడదాకా నువ్వు మీ ఆయన మాత్రమే చిలక గోరింకల్లా ఉండాలా? నైని, ఇది వాళ్ళిద్దరి జీవితం. సలహా ఇవ్వచ్చు కానీ సందేహించకూడదు. నైనీకి వచ్చిన అనుమానం మరెన్నో విషయాలను రేకెత్తిస్తుంది విశాల. అందుకే స్వామి అలా అనకూడదని చెప్తున్నాను. ఎవరెన్ని పనులు చేసినా విశాలాక్షమ్మ వారి తలంపు వేరుగా ఉంటుంది. ఆ తల్లిదయ్య విక్రాంత్ సుమనల మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. ఆమోదయోగ్యమే. అయితే శాంతి ముహూర్తం ఎప్పుడో చెప్పండి స్వామి. నీకు కాదే కసి, చిట్టీకి తెలుసు, ఒకరి సుఖంగా ఉంటే సంతోషపడతాను నేను. ఈరోజు బాగుందా? రేపు బాగుందా స్వామి? దివ్యమైన ముహూర్తం పెట్టండి. భీష్మ ఏకాదశి నాడు ఏకం కావచ్చు. రాత్రి 9 గంటలకు మహిమాన్వితమైన దివ్యమైన ముహూర్తం ఉన్నది. సెలవిచ్చినందుకు చాలా సంతోషం గురువుగారు. ఏంటి బ్రో ఇదంతా? నేను వద్దన్నా. రేయ్, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో. నైని, నీ మేధోచక్రపు వేగానికి నీ మనసు రాపిడికి గురవుతుందని నాకు తెలుసు. కానీ అమ్మవారి లీల ముందు మనుష్య ప్రయత్నం చిన్నబోతుంది. నువ్వు చేయవలసింది చెయ్యి. జాగ్రత్త వహించడం మాత్రం మరవకు. శుభం భూయాత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.